Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. From Hyderabad IGNOU Regional Center. I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad IGNOU Regional Center. ఈరోజు ఈ లైవ్ ఛానల్లో మనము బిహెచ్ఐసి 133 బుక్ హిస్టరీ ఆఫ్ ఇండియా 1206 టు 1707 ఏడి బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 9 బిహెచ్ఐసి 133 బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 9 అంటే దాన్ని ఏంటంటే ఇక్తా సిస్టమ్ అండ్ జాగీర్. ఇక్తా అండ్ జాగీర్ సిస్టమ్ మీద మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. ఇక్తా అండ్ జాగీర్ సిస్టమ్, ఇక్తా సిస్టమ్, జాగీర్ సిస్టమ్ మీద మనం డిస్కస్ చేయబోతున్నాం. మనం లాస్ట్ క్లాస్లో మరి ఇది ఆర్మీ ఆర్గనైజేషన్ ఢిల్లీ సుల్తానేట్ అండ్ మొఘల్స్ మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఈరోజు మనం ఇక్తా సిస్టమ్ అండ్ జాగీర్ సిస్టమ్ అనే యూనిట్ నెంబర్ 9 మనం డిస్కస్ చేయబోతున్నాం. యూనిట్ నెంబర్ 9 ఇక్తా అండ్ జాగీర్ సిస్టమ్. మరి ఇక్తా అండ్ జాగీర్ సిస్టమ్ అంటే ఏమిటి అంటే, ఈ ముస్లిమ్స్ ఎప్పుడైతే ఢిల్లీ సుల్తాన్లు ఈ హిందువుల మీద గెలిచి ఈ టెరిటరీని కాంకర్ చేసినారో, అంటే ఈ హిందుస్థాన్లో మన వాళ్ళ పరిపాలన మొదలుపెట్టారో, భూమిని ఆక్రమించుకున్నారు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్ నుంచి, ఇల్తుమిష్ ఖాన్ నుంచి మరి వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి యొక్క భూమిని టెరిటరీని, భూభాగాన్ని కన్సాలిడేట్ చేసుకోవాలి. అంటే వాళ్ళ పరిపాలన స్థిరంగా చేసుకోవాలి. ఎవరు? ముస్లింలు. వాళ్ళ పరిపాలన స్థిరీకరించడం కోసం, స్థిరంగా చేసుకోవడం కోసం వాళ్ళు సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి యొక్క ఖలీఫా ఏరియాలో ఉన్నటువంటి యొక్క ఇక్తా సిస్టాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఖలీఫా సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి ఇక్తా సిస్టమ్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. ఇక్తా సిస్టమ్ అంటే ఏంటంటే, మొత్తం వాళ్ళు ఆక్రమించుకున్నటువంటి, స్వాధీనంలో తీసుకున్న భూమినంతా, భూభాగాన్నంతా 2 భాగాలుగా చేశారు. ఒక ల్యాండ్ ఖాల్సా ల్యాండ్. ఖాల్సా ల్యాండ్ అంటే ఆ ల్యాండ్ మొత్తం ప్రభుత్వానికి. ఖాల్సా ల్యాండ్ ప్రభుత్వానికి. దాని ల్యాండ్లో వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా రాజుకు పోతుంది, ఖాల్సా ల్యాండ్. రెండవది ఏంటంటే రెవెన్యూ అసైన్మెంట్స్ ఉన్నాయి. రెవెన్యూ అసైన్మెంట్స్ అంటే అటానమస్ చీఫ్స్ ఇంతకుముందు హిందూ రాజుల కాలంలో ఉన్నటువంటి వారసత్వంగా ఉన్నటువంటి అటానమస్ చీఫ్స్ మొత్తం ల్యాండ్ను వాళ్ళు 2 భాగాలు, ఢిల్లీ సుల్తాన్ 2 భాగాలు చేశారు. ఒకటి డైరెక్ట్ పరిపాలన కింద ఉన్నటువంటిది, ఇండైరెక్ట్ పరిపాలన. ఇండైరెక్ట్ పరిపాలన అంటే ఏదైతే రాజులను ఓడించి కొన్ని ప్రాంతాలను ఆ రాజులకు ఇచ్చేసి ఆ సామంత ట్రిబ్యూటరీ పేమెంట్ చేస్తూ వాళ్ళు వాళ్ళ పరిపాలన వాళ్ళకి ఇచ్చింది. అటానమస్ చీఫ్స్గా ఉండేటువంటి సార్వభౌమత్వాన్ని అంగీకరించి ఉన్నటువంటి వాళ్ళు ఒకటి. ఇంకోటి డైరెక్ట్ పరిపాలన, వాళ్ళ ఆధీనంలోకి కాంకర్ చేసిన యుద్ధంలో ఓడించి గెలుపొందినటువంటి భూభాగాన్ని అంతా తన ఆధిపత్యంలోకి కన్సాలిడేట్ చేసుకోవటానికి, అంటే స్థిరపరచుకోవటానికి ఈ యొక్క వాళ్ళతో ఇది ఈ సుల్తానులతో పాటు వచ్చినటువంటి నోబుల్స్కు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు.
అంతకుముందు రెవెన్యూ అసైన్మెంట్స్ ఎవరికి ఉండేది? హిందూ రాజులకు, హిందూ రాణాలకు, హిందూ చీఫ్స్కి ఉండేది. వాళ్ళు హెరిడిటరీగా ఉండేది. కానీ ఇప్పుడు వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ కాంకర్ చేసినటువంటి వాళ్ళ యుద్ధంలో గెలుపొందినటువంటి భూభాగాన్ని 2 స్థిరమైన భాగాలుగా చేశారు. ఒకటి ఇండైరెక్ట్ ల్యాండ్ ఏమో ఎవరైతే సార్వభౌమత్వాన్ని ఒప్పుకుంటారో వాళ్ళు యాన్యువల్ ట్రిబ్యూట్ పేమెంట్ చేస్తానన్నారో వాళ్ళకి ఇవ్వటం అనేది ఒకటి. రెండవది డైరెక్ట్ తన పరిపాలనలో ఉన్నటువంటి భూమిని, తన పరిపాలనను స్థిరీకరించడం కోసం భూమి మళ్ళా 2 భాగాలు చేశారు. ఒకటి కాల్సా ల్యాండ్, అంటే మొత్తం ఆ ల్యాండ్లో వచ్చినటువంటి యొక్క ఆదాయం అంతా రాజుకు చెందుతుంది. అది కాల్సా ల్యాండ్. రాజు యొక్క ఖర్చులకు అది చెందుతుంది. అది కాల్సా ల్యాండ్ అంటారు. అది కాకుండా అతను డైరెక్ట్గా ఉన్న పరిపాలనలో అతనితో పాటు సుల్తాన్తో పాటు వచ్చినటువంటి అతని పరిపాలన సాయం చేసేటువంటి యొక్క నోబుల్స్కు యొక్క ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వటం జరిగింది. అది డైరెక్ట్గా వాళ్ళ పరిపాలన స్థిరీకరించడం కోసం నోబుల్స్కు, ఉమ్రాస్ అంటారు నోబుల్స్, వాళ్లకు మరి రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు. అసైన్మెంట్స్ అంటే వాళ్లకు ఈ ఇల్తుమిష్ మొట్టమొదటిసారి ఈ యొక్క ఇక్తా సిస్టాన్ని ప్రవేశపెట్టాడు. గంగా యమునా నది, ఆ గంగా యమున అంతర్వేది, ఢిల్లీ చుట్టూతున్నటువంటి భూములన్నీ కూడా ఈ ఇల్తుమిష్ నోబుల్స్కు ఇచ్చేశాడు. వాళ్ళ నోబుల్స్కు, వాళ్ళ పేమెంట్కు, మరి వాళ్ళు మెయింటైన్ చేసే సోల్జర్స్ మెయింటెనెన్స్కు సరిపోయినటువంటి రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చాడు. దాన్ని ఇక్తాస్ అంటారు. ఇక్తాదార్ లేదా వలి అంటారు. వాళ్ళని వలి అంటే నోబుల్స్కు ఇచ్చినటువంటి ల్యాండ్ను ఈ డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి భూభాగాన్ని కొంత నోబుల్స్కి ఇస్తాడు. తన పరిపాలన సాయం చేసాడు, నోబుల్స్కి ఇచ్చాడు. వాటిని ఇక్తాలు అంటారు. ఇక్తాదారులు లేదా వలి అంటారు. వీళ్ళు యొక్క పరిపాలన ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ చేయటం. అక్కడ ఇక్తాదారులు ఇక్తాస్ వలి రెవెన్యూ కలెక్షన్ చేయటము, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటము, మరి కొంతమంది ట్రూప్స్ను, సైన్యాన్ని పోషించడము, రాజుకు అవసరమైనప్పుడు ఈ సైన్యాన్ని రాజుకు పంపడం, సుల్తాను పంపడం. ఇది ఇక్తాదారుల యొక్క విధులు. ఈ విధంగా ఇక్తా సిస్టాన్ని ఇంతకుముందు హిందూ రాజాసును, రాణాసును తొలగించి, హిందూ చీఫ్స్ను తొలగించి రెవెన్యూ అసైన్మెంట్స్ను ముస్లిం నోబుల్స్కి ఇవ్వటము. నోబుల్స్కు ల్యాండ్ జాగీర్స్ ఇవ్వటం. ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ అంటే ఈ ఇక్తాదారులకు లేదా వలీకి ఆ ల్యాండ్ మీద నుంచి లేదా ఒక పరగన లేదా కొంచెం తక్కువదైనా ఒక ఏరియా ఆఫ్ ల్యాండ్ మీద వచ్చేటువంటి రెవెన్యూ మీద, అంటే ల్యాండ్ రెవెన్యూ మీద, మిగతా రెవెన్యూస్, మిగతా ప్రొఫెషనల్ ట్యాక్స్ అనుకోండి, మిగతా ట్యాక్సెస్ మీద ఇక్తాదారులకు అధికారం కలిగించడం. జాగీర్ ఇక్తాదారులకు రెవెన్యూ అసైన్మెంట్స్ అంటే ఆ ఏరియా నుంచి వచ్చేటువంటి యొక్క పన్ను వసూలు, ల్యాండ్ రెవెన్యూ అనుకోండి, మిగతా పన్ను వసూలు అంతా కూడా ఈ యొక్క ఇక్తాదారుకు లేదా ముక్తి, అతన్నే ఆ హెడ్ ఆఫ్ ది ఇక్తాసుకు, జాగీర్కు హెడ్, రెవెన్యూ అసైన్మెంట్స్ హెడ్ని ఏమన్నారంటే ఇక్తాదార్ లేదా ముక్తి ఆర్ వలి అంటారు. వలి. సో ఇలా ఇచ్చినాడు. అతని యొక్క డ్యూటీ ఏంటంటే ఈ ఇక్తాదారు లేదా ముక్తిదార్
లేదా వలీకి డ్యూటీ ఏంటంటే రెవెన్యూ కలెక్షన్ చేయటం, అతని పేమెంట్ను అందులో నుంచి తీసుకోవటం, అతని పేమెంట్ కాకుండా అతన్ని మెయింటైన్ చేసేటువంటి సోల్జర్స్కి అయ్యేటువంటి యొక్క పేమెంట్ను కూడా అందులో నుంచి తీసుకోవటం, మిగిలినది ఏమన్నా ఉంటే అది మరి సెంట్రల్లో ఉండేటువంటి యొక్క వజీరత్ దివానీ ఇన్సా అంటే సెంట్రల్లో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది, దానికి పే చేయటం అనేది మిగిలిన రెవెన్యూ అసైన్మెంట్స్ అంటే ఈ ఇక్తాదారులు ఆర్ ఈ ల్యాండ్ జాగీర్దారులు ట్రాన్స్ఫరబుల్, ఒకే చోట ఉండరు వీళ్ళు. ఎవ్రీ 3 or 4 years నుంచి 3 to 4 years లో వీళ్ళు ట్రాన్స్ఫర్ అవుతుంటారు. ఎవరు? ఈ ముక్తిదారుడు లేదా వలి అనేవాడు లేదా ఇక్తాదార్ అనేవాడు ట్రాన్స్ఫర్ అవుతుంటాడు. అంటే ఈ రెవెన్యూ అసైన్మెంట్స్ మరి వీడు ఎప్పుడైతే ట్రాన్స్ఫర్ అయ్యి ఇంకో ఏరియాకు పోతాడో ఆడు కొత్తవాడు వస్తాడు. ఈ విధంగా కొత్తవాడు కూడా వాని యొక్క అధికారం దేని మీద ఉంటుందంటే రెవెన్యూను వసూలు చేసేది, ల్యాండ్ రెవెన్యూను మిగతా ట్యాక్స్ను వసూలు చేసేది బాధ్యత ముక్తిది. అంతేకాకుండా ముక్తి ఆర్ వలి మరి అంతేకాకుండా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, అంతేకాకుండా సైన్యాన్ని మెయింటైన్ చేయడం, దాంట్లో వచ్చేటువంటి రెవెన్యూను ఇతని యొక్క శాలరీకి, ఇతనికి యొక్క పోషణకు, అతని మెయింటైన్ చేసేటువంటి సైన్యం యొక్క పోషణకు 1/10 రెవెన్యూ అసైన్ 1/10 నుంచి 1/20 భాగాన్ని తీసుకోవాలి. రెవెన్యూ ఇది ట్యాక్స్ ల్యాండ్ రెవెన్యూలో అంత వంతు మాత్రమే ఇతను తీసుకోవాలి. తీసుకొని మిగిలి ఇతని పేమెంట్, ఇతని యొక్క జీవిత భత్యం, అతని మెయింటైన్ చేసేటువంటి యొక్క సైన్యం, సోల్జర్స్ అంటే ముఖ్యంగా ఇన్ఫాంట్రీ, మరి కాల్బలము లేదా హార్స్ క్యావెలరీ ఫోర్స్, ఈ రెండు మెయింటైన్ చేస్తారు ఇక్తాదార్ ఆర్ ముక్తి ఆర్ వలి. ఈ రెండింటికి అయ్యే ఖర్చును అందులో నుంచి తీసుకొని మిగిలినది లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ పన్ను వసూలు చేస్తూ మిగిలినది ఏమన్నా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్కు పంపడం, సెంట్రల్ రెవెన్యూ ఆఫీస్కు పంపడం. ఇలా ఇక్తా సిస్టము ఇంట్రడ్యూస్ చేసినటువంటి వాడు ఇల్తుమిష్ మొట్టమొదటి 1210 నుంచి 1236 దాకా పరిపాలన చేసినటువంటి ఇల్తుమిష్. ఆ తర్వాత దీంట్లో కొన్ని చేంజెస్ టైప్, ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అంటే ఇక్తా సిస్టమ్ సెంట్రల్ ఏషియాలో లేదా వెస్ట్ ఏషియాలో ఖలీఫా ఏరియాలో ఉన్నటువంటి సిస్టాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ నోబుల్స్కు, వాళ్ళ పరిపాలన సాయం చేసేటువంటి నోబుల్స్కు తమ యొక్క పరిపాలన సెంట్రలైజేషన్ పరిపాలన కన్సాలిడేట్ చేసుకోవటం, వాళ్ళ నోబుల్స్కు ఈ ఇక్తాలు రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చారు. ఈ రెవెన్యూ అసైన్మెంట్స్గా ముక్తీలకు కానీ వలీకి కానీ ఎలాంటి అధికారాలు ఏంటి అంటే ఓన్లీ రెవెన్యూ కలెక్షన్ మాత్రమే, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, మిగతా ట్యాక్స్ కలెక్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, సోల్జర్స్ మెయింటెనెన్స్ మాత్రమే ఉంటుంది. మిగతా ఆ పర్సనల్స్ మీద కానీ అక్కడ ఉన్నటువంటి యొక్క వాళ్ళ పబ్లిక్ మీద కానీ ఎలాంటి అధికారాలు, ఓన్లీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం, రెవెన్యూని వసూలు చేయటం, ఆ తోటి వాళ్ళ ఖర్చులు తీసుకోవటం, అతని యొక్క పేమెంటు, సోల్జర్స్ పేమెంటు, మరి ఇలా మెయింటైన్ చేసి అడ్మినిస్ట్రేషన్ అథారిటీ ఉంటుంది. కానీ పర్సన్స్ మీద ఇల్లీగల్గా తన ఇష్టం వచ్చినట్టుగా ట్యాక్స్ వసూలు చేయడానికి, ల్యాండ్ రెవెన్యూ ట్యాక్స్ కూడా వసూలు చేయడానికి వీలు లేదు. ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే ఉందో, సెంటర్ నుంచి ఫిక్స్డ్ ఏదైతే ఉందో అంత మాత్రం వసూలు చేయాలి రెవెన్యూ అసైన్మెంట్స్ నుంచి. అంతకన్నా ఎక్కువ వసూలు చేయడానికి లేదు. ఆ పర్సనల్స్ మీద ఎలాంటి ఆజమాయిషి కూడా లేదు. అతని మీద కానీ, అతని చిల్డ్రన్ మీద, భార్య మీద కూడా ఎలాంటి ఆజమాయిషి చేసే అధికారం లేదు.
వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయదలిస్తే, ఎవరు ఈ ఇక్తాదారు మీద, ముక్తి మీద, వలి మీద కంప్లైంట్ చేయాలనుకుంటే అతను డైరెక్ట్గా కంప్లైంట్ సుల్తాన్ చేయవచ్చు. ఎవడైనా అడ్డుకున్నట్టయితే వానికి పనిష్మెంట్ ఉంటుంది, అలా అడ్డుకోవడానికి వీలు లేదు. మరి ఆ విధంగా స్ట్రిక్ట్గా ఇలా ట్రాన్స్ఫరబుల్ ఇక్తా సిస్టము ఇల్తుమిష్ ఇంట్రడ్యూస్ చేశాడు. మరి ఇలా ఇంట్రడ్యూస్ చేసినటువంటి ఇక్తా సిస్టమ్ మీద బాల్బన్ ఏం చేశాడు, కొన్ని సవరణలు చేశాడు. ఏం సవరణలు అంటే, ఇక్తాస్ పరిపాలించేటువంటి యొక్క భూభాగాన్ని పరిపాలించేటువంటి యొక్క వాళ్లకు పాలించేటువంటి రెవెన్యూ వసూలు చేసేది, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్, ట్రూప్స్ మెయింటైన్ చేసి సుల్తాన్ పంపే వాళ్ళ మీద బాల్బన్ ఏం చేశాడంటే, వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత వస్తుంది, మరి ఎక్స్పెండిచర్ ఈ ఇక్తాలో ఎంత అవుతుంది, ముక్తిదారుల మీద ఎక్స్పెండిచర్, ముక్తిదారులు ఎంత ఎక్స్పెండ్ చేస్తున్నారు, ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందని ఒక అకౌంటెంట్ని పెడతాడు బాల్బన్. అది బాల్బన్ పెట్టినటువంటి యొక్క సంస్కరణ. ఇది ఇక్తా అంటే ఏంటి అని చెప్పాము. ఇప్పుడు ఒక వాళ్ళ యొక్క నోబుల్స్కు ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చి తమ యొక్క అధికారాన్ని సుల్తాన్ను పటిష్టం చేసుకోవటం, డైరెక్ట్గా తన పరిపాలనలో ఉన్నటువంటి యొక్క సుల్తాన్ పరిపాలనలో ఉన్నటువంటి యొక్క భూభాగం మీద తన యొక్క అధికారాన్ని బాగా స్థిరపరచుకోవటం, కన్సాలిడేట్ చేసుకోవటం కోసం ఇక్తా సిస్టమ్ తన నోబుల్స్కి ఇచ్చి, ఆ నోబుల్స్ యొక్క డ్యూటీ ఏంటి అంటే రెవెన్యూ, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేయటం, ట్యాక్స్ కలెక్షన్ చేయటం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం, ట్రూప్స్ మెయింటైన్ చేయటం, ట్రూప్స్ను, సోల్జర్స్ను, క్యావెలరీ ఫోర్స్, ఇన్ఫాంట్రీ ఫోర్సెస్ సుల్తాన్కి అవసరమైనప్పుడు పంపటం. మరి ఎక్సెస్ రెవెన్యూ కూడా, ఎక్సెస్ తన ఖర్చులకు పోని మిగిలింది కూడా సెంట్రల్ ట్రెజరీకి పంపటం. ఇది వాళ్ళు ఇక్తా సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి యొక్క పర్పస్. ఆ విధంగా సెంట్రల్ నుంచి అంటే సుల్తాన్ నుంచి డైరెక్ట్గా ఇక్తాదారులు, ముక్తీలు అపాయింట్ అవుతారు. ముక్తీలు లేదా వలీలు అపాయింట్ అయ్యి వాళ్ళు ఈ పనులన్నీ సబార్డినేట్గా ఉంటూ, సబార్డినేట్గా మరి సుల్తాన్ ఎప్పటిదాకా ఉంటాడు ఇతను అధికారం అంటే, సుల్తాన్ యొక్క ఇష్టం ఉన్నంతసేపు ఉంటాడు. ఇది కూడా ఎవ్రీ 3 yearsకు 4 yearsకు ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. ఒకే దగ్గర ఈ ముక్తిదారు లేదా వలి ఉండటానికి లేదు, ట్రాన్స్ఫరబుల్ పోస్ట్ చేసినారు. అది బాల్బన్ ఏం సంస్కరించాడంటే, ఇక్తాసును అకౌంటెంట్ని పెట్టి ఇతని ఇన్కమ్ ఎంత, ఈ ఇక్తాలో ఈ యొక్క టెరిటరీ ఇక్తాదారు లేదా ముక్తి హెడ్గా ఉన్నటువంటి యొక్క పరగనా మీద లేదా ఉన్నటువంటి యొక్క యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మీద వచ్చే ఇన్కమ్ ఎంత, ఎక్స్పెండిచర్, ఈ ముక్తి యొక్క ఎక్స్పెండిచర్ ఎంత అనేది అకౌంటెంట్ని పెడతాడు బాల్బన్. దాని తర్వాత అల్లావుద్దీన్ ఖల్జీ వస్తాడు. అల్లావుద్దీన్ ఖల్జీ ఈ ఇక్తాదారు పేమెంటు, మరి ఈ ఇక్తాదారు పేమెంటు, ఇక్తాదారుకు వచ్చేటువంటి యొక్క రెవెన్యూ అసైన్మెంట్స్, మరి రెవెన్యూ కాకుండా ట్రెజరీ నుంచి, లోకల్ ట్రెజరీ నుంచి ఏం చేశాడంటే, లోకల్ ట్రెజరీ నుంచి సోల్జర్స్కు 234 తన్ఖాస్ పేమెంట్ సిస్టమ్ పెట్టాడు. అంటే వచ్చేటువంటి ఇక్తాలో వచ్చే రెవెన్యూ అసైన్మెంట్స్లో ఇక్తాదారుకు లేదా ముక్తికి పోను మిగిలిన రెవెన్యూ లోకల్ ట్రెజరీ నుంచి సోల్జర్స్కి డైరెక్ట్గా పేమెంట్ చేయటం అనేది పెట్టాడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ శాలరీ డిసైడ్ చేసి ఆ సోల్జర్స్ డైరెక్ట్గా క్యాష్ పేమెంట్స్ చేయటం మొదలుపెట్టాడు. ఎవరు? ఈ ముక్తిదారు లేదా వలి కాకుండా గవర్నమెంట్ లోకల్ ట్రెజరీ నుంచి పేమెంట్ సిస్టమ్ పెట్టాడు అల్లావుద్దీన్ ఖిల్జీ.
దాని తర్వాత మరి మహమ్మద్ బిన్ తుగ్లక్ వచ్చిన తర్వాత ఈక్తా మీద ఇద్దరు అధికారులను పెట్టాడు. ఇద్దరు అధికారులు, ఒకళ్ళు ముఫ్తీ లేదా వలి, ఇంకోడు అమీర్ అనేవాడు. ఇద్దరు అధికారులను పెట్టాడు. ఈ ముఫ్తీ ఆ వలి అనే అతని యొక్క అధికారం ఏంటంటే ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేయటం, లా అండ్ ఆర్డర్, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్ చేయటం, మరి శాంతి భద్రతలు చూడటం, మరి ఈ అనేది వీటి కలెక్షన్, మరి పరిపాలన, అడ్మినిస్ట్రేషన్ చూస్తాడు. కానీ అమీర్ అనేవాడు ఏం చేస్తాడు, మొత్తం ట్రూప్స్ మీద హెడ్, అంటే సైన్యం మీద హెడ్. ఇద్దరు అధికారులు, ఒకడు డైరెక్ట్ సోల్జర్స్ అతని కింద ఉంటారు, అతని ఆజమాయిషిలో ఉంటారు. అతని ఆజమాయిషిలో అంటే వలి ఉంటాడు, వలి కింద ఇంకోడు, మొత్తం ఓన్లీ సైన్యానికే పరిమితం ఉంటుంది. వారి యొక్క సైనికుడు రిక్రూట్మెంటు, పేమెంటు ఎంత డిసైడ్ చేసేది వాడు డిసైడ్ చేస్తే వలి ఇక్తాదారు యొక్క లోకల్ ట్రెజరీ నుంచి పే చేసే సిస్టమ్ పెట్టాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. ఇలా కన్సాలిడేటివ్ సెంట్రలైజ్డ్ సిస్టమ్ అతని యొక్క పరిపాలన అంతా కేంద్రీకృతం చేయడానికి స్ట్రిక్ట్గా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకున్నాడు. ఎవడైనా అకౌంటెంట్, ఆడిట్ అండ్ అకౌంటెంట్స్ పెట్టి ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందని స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకున్నారు. ఎవరు? అల్లా మహమ్మద్ బిన్ తుగ్లక్ డైరెక్ట్గా కమాండర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ డైరెక్టర్ పెట్టాడు. అతని యొక్క ఆజమాయిష్ అంతా కూడా ఈ యొక్క సైన్యం మీదనే ఉంటుంది. అమీర్ అనేవాడు వలి లేదా ముక్తిదారు కాకుండా అమీర్ అనేవాడు ఉంటాడు. కమాండర్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ అంటారు ఆ యొక్క ఇక్తా ఏరియా. సో ఈ విధంగా మరి పరిపాలన ఇద్దరు అధికారులతో నడిపిస్తాడు ఇది మహమ్మద్ బిన్ తుగ్లక్. దాని తర్వాత దీంతో ఏమైందంటే వలి ముఫ్తీ అనేవాడు ఒకడు, వలి అనేవాడు ఒకడు, లేదా అమీర్ అనేవాడు, 2 పోస్టులు వచ్చినాయి ఇప్పుడు. ఏది ఇక్తా లెవెల్లో రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చే లెవెల్లో 2 పోస్టులు వచ్చినాయి. ఈ 2 పోస్టులు కొంత కాన్ఫ్లిక్ట్ దారితీసి ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చే వరకు ఏమైందంటే ఈ 2 పోస్టులను తీసేసి మళ్ళీ ఒకటే పోస్టుగా హెరిడిటరీ నెమ్మదిగా వీళ్ళు అసంతృప్తికి లోను కావడంతో ఫిరోజ్ షా తుగ్లక్ ఏం చేసినాడంటే ఈ యొక్క ఇక్తాదారులకు, ముఫ్తీలకు లేదా వలీసుకు, వీళ్లకు సైన్యాన్ని పోషించేటువంటి ఒకటే కేంద్రీకృత వ్యవస్థ, లా అండ్ ఆర్డర్, మరి ట్యాక్స్ కలెక్షన్ అంతా ఒకరి చేతిలో పెట్టి వీళ్ళకు వారసత్వ అధికారాలు కూడా ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇక్తా సిస్టమ్ ట్రాన్స్ఫరబుల్ ఫర్ ఎవ్రీ 3 years రెవెన్యూ అసైన్మెంట్స్ మీద ఈ ముఫ్తీసు లేదా వలీసు ఎవ్రీ 3-4 years ఒకసారి ట్రాన్స్ఫర్ అయ్యే వాళ్ళు. దాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఓల్డ్ ఒకే ఏరియాలో ఉండకుండా కరప్షన్, ఇల్లీగల్ యాక్టివిటీస్ తావు లేకుండా ఈ పోస్టును, పవర్ఫుల్ పోస్టును ట్రాన్స్ఫరబుల్ పెట్టారు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా ముఫ్తీదారులకు ముఫ్తీస్ వలీస్. కానీ ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చిన కానీ ఇలా ట్రాన్స్ఫరబుల్ అనేది పాటించలేదు. హెరిడిటరీ వారసత్వంగా హెరిడిటరీ సన్స్ కూడా రావడం జరిగింది. ఈ ఇక్తా రెవెన్యూ అసైన్మెంట్ సన్స్ కూడా పోవటం జరిగింది. ఆ విధంగా వారసత్వంగా ఇక్తాస్ రావటం జరిగింది. వారసత్వం హెరిడిటరీ అంటే సెంట్రల్ కంట్రోల్ డిక్రీజ్ అయింది. ఇక్కడనే ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలోనే ఎప్పుడైతే సెంట్రల్ కంట్రోల్ డిక్రీజ్ అయిందో అది ఇక్తాదారులు, రెవెన్యూ అసైన్మెంట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఆ రెవెన్యూ అసైన్మెంట్స్ను సబ్ లీజ్కి ఇవ్వటం మొదలుపెట్టారు. ఇంకా కొంతమందికి లీజ్కి ఇవ్వటం మొదలుపెట్టారు. ఆ విధంగా మరి ఈ ట్రాన్స్ఫరబుల్ పోస్ట్ ఉన్నప్పుడు ఏమయ్యేదంటే చెక్స్ ఉండేది, కానీ అగ్రికల్చర్ వ్యవసాయాన్ని ప్రమోట్ చేయకపోయేది. ఎందుకంటే ఎప్పుడు
ట్రాన్స్ఫర్ అయ్యేది. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉండేదంటే ఎక్కువ ఎంత వసూలు చేస్తే అంత మంచిది. అలా అగ్రికల్చర్ ప్రమోషన్ కోసం ఏమి ప్రయత్నాలు జరగబోతుంది. కానీ ఇది గమనించి ఏం చేసిన ఫిరోజ్ షా తుగ్లక్ హెరిడిటరీగా వారసత్వంగా పెట్టాడు. వారసత్వంగా పెట్టడంతో వాళ్ళు ఇవి వారసత్వంగా వచ్చినటువంటి ఇక్తాదారులు రివోల్ట్కు, రెబలియన్స్కు, తిరుగుబాటుకు మరి వాళ్ళే ఏది రాజ్యాధికారాన్ని లాక్కోవాలని సుల్తాన్ నుంచి మరి లాక్కోవాలని చెప్పి తిరుగుబాట్లు మొదలైనవి. ఆ విధంగా ఇక్తా సిస్టమ్ వీక్ అయిపోయింది. ఆ విధంగా మరి ఫిరోజ్ షా తుగ్లక్ అతని తర్వాత మరి సయ్యద్ డైనాసిటీ, లోడీ డైనాసిటీ పీరియడ్లో కూడా వారసత్వంగా ఈ ఇక్తాలు రావటం, మరి సెంట్రల్ అథారిటీ వీక్ కావటం, సూపర్విజన్ సరిగా సెంట్రలైజేషన్ లేకపోవటం, ఈ రివోల్ట్స్ డిజింటిగ్రేషన్ ఆఫ్ ఢిల్లీ సుల్తానేట్ దారి తీసింది. ఏది ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యం విచ్ఛిన్నానికి దారి తీసింది వారసత్వ ఇక్తా సిస్టమ్ తోటి. సో ఇది ఇక్తా సిస్టమ్. దాని తర్వాత ఇలాంటి మరి ఇక్తా సిస్టమ్ మరి ఇది ఇలా ఇక్తా సిస్టమ్ ఆపరేషన్ ఈ కాలంలో వివిధ రకాలుగా జరిగింది. మరి ఇలాంటి సిస్టాన్ని మరి మొఘల్స్ కూడా మరి ఇట్లాంటి ఇక్తాస్ బదులుగా వాళ్ళు ఏమన్నారంటే మొత్తం మొఘలుడు బాబర్ తర్వాత హుమాయూన్ ఎక్కువ టైం దొరుకుతుంది. దాని తర్వాత అక్బర్ రీఆర్గనైజ్ చేశాడు అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అంతా. మొత్తం రాజ్యాన్ని అంతా కూడా సుభాష్గా ఉపయోగించాడు. సుబేదార్ లేదా మన్సబ్దార్ అని పెట్టాడు. మన్సబ్దార్ వీళ్లకు ఈ జాగీర్లు ఇవ్వటం మొదలుపెట్టాడు. జాగీర్లు ఈ యొక్క రెవెన్యూ అసైన్మెంట్స్ మన్సబ్దార్లకు ఇచ్చాడు. ఇది మొఘల్స్ కాలంలో వచ్చినటువంటి మన్సబ్దారీ సిస్టమ్. మన్సబ్దారులు వివిధ ర్యాంక్ జట్ సవారి. జట్ అంటే ర్యాంక్. అతను ఎంత ర్యాంక్, 7,000 ర్యాంక్ వాడా, మరి 5,000 ర్యాంక్ వాడా, జట్ ర్యాంక్. సవారి అంటే ట్రూపర్స్, ఎన్ని ట్రూపర్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎంతమంది సోల్జర్స్ మెయింటైన్ చేస్తున్నాడు. ఆ విధంగా మొత్తం మన్సబ్దారీ సిస్టమ్ 3 లేయర్స్, 3 క్లాసిఫికేషన్స్ ఉన్నాయి మన్సబ్దారీ సిస్టంలో. అతని జట్ ర్యాంక్ కన్నా ఎక్కువ ట్రూప్స్ సోల్జర్స్ మెయింటైన్ చేసేవానికి పేమెంట్ ఎక్కువగా ఉంటుంది. అదొక క్లాస్. మరి అతని ర్యాంక్ కన్నా తక్కువ సోల్జర్స్ మెయింటైన్ చేసేవానికి అతని ర్యాంక్ అతని యొక్క పేమెంట్ తక్కువగా ఉంటుంది. ఆ విధంగా లెస్ సోల్జర్స్ ఉంటే లెస్ పేమెంట్ ఉంటుంది. అంటే ర్యాంక్ ఉంటుంది, ర్యాంక్ పేమెంట్ ఒకటే ఉంటుంది. కానీ ఎక్కువ మంది సోల్జర్స్ అతని ఆధ్వర్యంలో ఉంటే ఎక్కువ సోల్జర్స్ పేమెంట్ పెరుగుతుంది. సోల్జర్స్ ఈ విధంగా డిస్క్రిప్టివ్ రోల్స్ ఆఫ్ ది ఆర్మీ, మరి పర్సనల్స్ ఎంత, మరి సవారులు ఎన్ని అంటే గుర్రాలు ఎన్ని అనేది ఒక్కొక్క దానికి ఎంత పేమెంట్ అనేది నిర్ణయించేవాడు. ఒక గుర్రాన్ని మెయింటైన్ చేసేవాడా, 2 గుర్రాలు మెయింటైన్ చేసేవాడా అనేది డివిజన్ కూడా ఉంటుంది. సో దాన్ని బట్టి అతని యొక్క పేమెంట్ నిర్ణయించబడింది. ఈ విధంగా మన్సబ్దారీ సిస్టమ్ అనేది మొఘలుల కాలంలో ఎవాల్వ్ అయింది. ఇది ఇక్తా లాంటి సిస్టమే, కానీ ఇది పేరు డిఫరెంట్గా మన్సబ్దార్స్ అని పిలువబడింది. ఇది మన్సబ్దారీ సిస్టమ్ 66 గ్రేడులు ఉంటాయి. దీంట్లో కూడా 66 గ్రేడులు. 10 నుంచి 10 into 10 మల్టిప్లికేషన్ 100 into 10 1000 into 10,000 దాకా ర్యాంక్. లేదా 100 into 500 ఆర్ 500 into 10 5,000 ఇట్లా ర్యాంక్స్. అంటే జట్ అనేది ర్యాంక్, సవార్ అనేది ఈ యొక్క గుర్రాలు వాళ్ళు మెయింటైన్ చేసే హార్సెస్, సవార్. సో ఈ విధంగా జట్ సవారీ
సిస్టమ్. అలావుద్దీన్ ఖిల్జీ కాలంలో ఉన్నటువంటి యొక్క మిలిటరీని మన్సబ్దార్ సిస్టమ్. మరి మొఘళ్ళ కాలంలో అడ్మినిస్ట్రేషన్. ఇతను యొక్క మన్సబ్దార్ యొక్క డ్యూటీ ఏంటంటే ఇక్తాదార్ లాగానే మన్సబ్దారి డ్యూటీ ఏంటి? రెవెన్యూ కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, ట్యాక్స్ కలెక్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. మరి ఇది మన్సబ్దారులు కూడా ట్రాన్స్ఫరబుల్, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియా ట్రాన్స్ఫరబుల్. ఇలా ఇక్తా లాగానే మన్సబ్దారి సిస్టమ్ ఉండేది. ఈ మన్సబ్దారులు హైయెస్ట్ ర్యాంక్ రాజపుత్రులకు ఇచ్చాడు. వీళ్ళు ఇదే జాగీర్స్ అంటారు. జాగీర్ సిస్టమ్, మన్సబ్దారి సిస్టమ్, ఇక్తా సిస్టమ్ అండ్ జాగీర్ సిస్టమ్. జాగీర్ ఇవ్వటం అంటే వీళ్ళ ఖర్చు సెంట్రలైజ్డ్. మన్సబ్దారి సిస్టమ్ లేదా ఇక్తా సిస్టంలో వాళ్ళకు జాగీర్లు ఇచ్చారు. జాగీర్లు రెవెన్యూ అసైన్మెంట్ జాగీర్, వాళ్ళ ఖర్చుల కోసం, వాళ్ళ పర్సనల్ ఖర్చుల కోసం, మరి పేమెంట్స్ ఆఫ్ ట్రూపర్స్ ఈ జాగీర్లు ఇచ్చారు. సో ఆ విధంగా జాగీర్దారి వ్యవస్థ, ఇక్తాను జాగీర్దారి వ్యవస్థ వచ్చింది. జాగీర్దారి వ్యవస్థ ఏంటి అంటే ఇది యూరోప్లో ఉన్నటువంటి జాగీర్దారి వ్యవస్థ వేరు. ఫ్యూడల్ ఫీప్స్ అంటారు. ఫ్యూడల్ ఫీప్స్ అవి వారసత్వంగా వస్తాయి. ఇవి వారసత్వంగా రావు, ఇవి ట్రాన్స్ఫరబుల్ ఫ్రమ్ వన్. ఈ ట్రాన్స్ఫరబుల్, ఈ అధికారి ట్రాన్స్ఫర్ అవుతుంటాడు. కానీ మరి రాను ఫిరోజ్ షా కాలంలో హెరిడిటరీ సిస్టమ్ వచ్చింది, ట్రాన్స్ఫరబుల్ ఆగిపోయి హెరిడిటరీ సిస్టమ్ వచ్చింది. మరి అదేవిధంగా మరి మొఘళ్ళ కాలంలో కూడా మరి ఈ యొక్క మన్సబ్దారీ సిస్టమ్ ట్రాన్స్ఫరబుల్గా మొదలైంది. సో ఆ విధంగా మన్సబ్దారీ సిస్టమ్ మరి తోటి సెంట్రలైజేషన్, పాలిటీ అంతా, పరిపాలన అంతా సెంట్రలైజేషన్ సిస్టమ్ వచ్చింది. ఇక్తాలో కానీ మన్సబ్దారులో కానీ సెంట్రలైజేషన్ సిస్టమ్ వచ్చి ఈ జాగీర్ వ్యవస్థ అంటే జాగీర్లు ఇంతకుముందు హెరిడిటరీ జాగీర్ కాకుండా ట్రాన్స్ఫరబుల్ జాగీర్. ఎవరైతే ఈ ముక్తీలుగా, వలీలుగా, ఎవరైతే మన్సబ్దారులుగా మొఘల్ సిస్టంలో సైన్యాధిపతి ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ ల్యాండ్స్ను ఇవ్వటం జాగీర్ సిస్టమ్ అంటారు. ఈ జాగీర్లు కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాగీర్లు ఉండేది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాగీర్ సిస్టమ్. జాగీర్ అంటే ఏంటి అంటే అతని ఖర్చులకు, అతను మెయింటైన్ చేసేటువంటి ట్రూప్స్ ఖర్చుల కోసం అని చెప్పి ఒక యూనిట్ ఆఫ్ ఏరియాను, లేదా పరగనా ఏరియా, లేదా సర్కారీ ఏరియా, లేదా సుబేదారి ఏరియా, సుబేదారి ఏరియాను ఒక అధికారికి అప్పచెప్పటం. మొత్తం పరిపాలన, ట్యాక్స్ కలెక్షన్, లా అండ్ ఆర్డర్, మరి ఈ సైన్యాన్ని పోషించటం, మరి రాజుకు అవసరమైనప్పుడు, సుల్తాన్కు అవసరమైనప్పుడు పంపటం వీళ్ళ యొక్క ముఖ్య విధి. ఈ విధంగా ముఖ్యమైనటువంటి ట్యాక్స్ కలెక్షన్, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ట్రూప్స్, ఫిక్స్డ్ కోటా ఆఫ్ ట్రూప్స్ను సైన్యాన్ని పోషించడం. ఇది మన్సబ్దారులలో, ఇక్తాదారులలో ఉన్నది. ఇది జాగీర్లు ఇస్తున్నారు వీళ్ళకు, ఈ జాగీర్దార్ సిస్టమ్. ఈ జాగీర్లు కూడా అంతస్తుల వారి జాగీర్లు ఉండేది. పెద్ద జాగీర్లు, చిన్న జాగీర్లు. ఆ విధంగా ఈ యొక్క మన్సబ్దారులు కూడా గ్రెడేషన్స్ ఉండేది జాగీర్లు. సో ఆ విధంగా మరి గ్రెడేషన్స్ ఆఫ్ జాగీర్ సిస్టమ్, గ్రెడేషన్స్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్ ఉండేది. సో ఆ విధంగా పరిపాలన, రెవెన్యూ అసైన్మెంట్స్ మొత్తం కూడా మన్సబ్దారులు లేదా ఇక్తాదారు, ముక్తి, వీటికి మరి ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండేటట్టుగా ఆడిట్ను అకౌంటెంట్ జనరల్ నియమించబడేది. మరి దివానీ కోల్ అంటే దివానీ సెంట్రల్ రెవెన్యూ ఆఫీసర్స్ తోటి ఈ యొక్క ఎస్టిమేషన్ చేయబడేది. ఎంత ఇన్కమ్ వస్తుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ను ఎస్టిమేట్ చేయించేది.
మిగిలింది ఎంత, మరి మరి ఎంత ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు, 1/10 1/20 లోపుల్ని ఉన్నటువంటి దాంట్లోనే ఖర్చు చేసుకోవాలి, కానీ ఎక్కువ ఎక్సెస్గా అతను ఇల్లీగల్గా ఎంతైతే అంత వసూలు చేయడానికి లేదు. సో ఆ విధంగా మరి ఈ జాగీర్ సిస్టమ్ అంటే ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వటము, అది ఇది ఈ యొక్క మరి మన్సబ్దారీ సిస్టంలో, ఇక్తా సిస్టంలో ఉన్నటువంటి జాగీర్ సిస్టమ్. జాగీర్లు కూడా ఈ టైప్స్ ఆఫ్ జాగీర్స్, జాగీర్ ఆపరేషన్ ఎట్లా, ఈ టైప్స్ ఆఫ్ జాగీర్స్ ఉన్నాయి. జాగీర్స్లో కూడా ఏంటంటే మొత్తం ఈ యొక్క పరిపాలన చూడటానికి, మరి ల్యాండ్ రెవెన్యూ జాగీర్స్ పరిపాలన చూడడానికి, శాంతి భద్రతలు నెలకొల్పడానికి, రెవెన్యూ కలెక్షన్ ఆ ఏరియాలో చూస్తూ తన ఏరియాలో తనకు కావలసిన సైన్యాన్ని పోషిస్తూ ఆ సైన్యాన్ని మళ్ళా సుల్తానుకు పంపేటువంటి యొక్క జాగీర్ సిస్టమ్ ఒకటి. దీన్ని ఇక్తాదారులు లేదా మొఘల్ కాలంలో మన్సబ్దారులు, వీళ్ళకి అధికారం ఉంటుంది, వసూలు చేసే అధికారం, మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసే అధికారం, ట్రూప్స్ మెయింటైన్ చేసే అధికారం, మరి ఎక్సెస్ ఉన్నది సెంట్రల్ ట్రెజరీకి పంపడం. అని ఈ ట్రూపర్స్ కూడా క్యాష్ పేమెంట్ మరి లోకల్ ట్రెజరీ నుంచి పంపి డిడక్ట్ చేసుకోవటం. సో ఇలాంటి సిస్టమ్ మరి మన్సబ్దారీలో ఉన్నది, ఇక్తాదారీలో కూడా ఉన్నది. ఇలాంటి మన్సబ్దారీ సిస్టమ్, ఇక్తాదారీ సిస్టమ్కి జాగీర్లు ముఖ్యమైనవి. జాగీర్లు ఈ విధంగా జాగీర్ సిస్టంలో హెరిడిటరీ ఇక ఇచ్చినటువంటి జాగీర్లు ఉన్నాయి. అలా రాను రాను అడ్మినిస్ట్రేషన్ వీక్ అయిన ఫిరోజ్ షా తుగ్లక్, ఆ తర్వాత సయ్యద్స్ అండ్ లోడీడ్స్ టైంలో ఈ హెరిడిటరీ జాగీర్గా అయిపోయి అవి తిరుగుబాట్లకు దారితీసి సుల్తానేట్ కింగ్డమ్ మరి విచ్ఛిన్నం కావడానికి ఏర్పడింది. అదేవిధంగా మొఘళ్ళ కాలంలో మన్సబ్దారీ సిస్టమ్, రెవెన్యూ అసైన్మెంట్స్, దాంట్లో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం, మరి ట్యాక్స్ కలెక్షన్, పీస్ఫుల్గా ట్యాక్స్ కలెక్షన్ చేయటం, మరి ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ సైన్యాన్ని, ఫిక్స్డ్ కోటా ట్రూప్స్ మెయింటైన్ చేయటం, ఆ రెండింటికి అవసరమైనటువంటి యొక్క రెవెన్యూను ఈ జాగీర్ నుంచి పొంది మరి ఎక్సెస్ను సెంట్రల్ ట్రెజరీకి పంపేది. ఈ విధంగా ఆడిట్ను అకౌంటెంట్ జనరల్, ఆడిటర్ జనరల్ కూడా ఈ మన్సబ్దారులు ఈ వ్యవస్థలో, ఈ మన్సబ్దారులలో ఈ దివానీ ఇన్సా ఆర్ దివానీ పోల్ అనేటువంటిది ఒక బ్రాంచ్ ఉంటుంది. దాంట్లో అమీల్స్ ఉంటారు, పైనుంచి కింది దాకా మన్సబ్దారులు కాకుండా అమీల్స్, ఫౌజ్దార్ అంటే చీఫ్ ఆఫ్ ది ఆర్మీ, మిలిటరీ అధికారి. ఫౌజ్దార్ కాకుండా ఏంటి ఈ యొక్క అమీల్స్, అమీలి మల్గుజారి, అమీల్ రెవెన్యూ అధికారులు ఉంటారు. వాళ్ళు రెవెన్యూ కలెక్షన్ చేస్తారు. జాగీర్ నుంచి రెవెన్యూ కలెక్షన్ చేసి, అకౌంట్స్ మెయింటైన్ చేసి, ఎక్స్పెండిచర్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఎస్టిమేట్ చేసి, మరి మరి అప్పుడప్పుడు మరి యాన్యువల్గా కొంత మరి ఎక్కువగా కలెక్ట్ చేసుకోవడానికి జాగీర్దారులకు లేక మన్సబ్దారులకు అధికారం అధికారం ఇచ్చేవారు. ఎక్కువ కొంత పర్సెంటేజ్ ఎక్కువగా పర్ యానం ఎన్హాన్స్మెంట్ ఉండేది. ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ది జాగీర్ తీసుకునేది, అతను ట్రూప్స్ మెయింటైన్ చేయడానికి తీసుకునేటువంటి ఎన్హాన్సింగ్ అమౌంట్ కూడా ఉండేది. ఎక్కువ చేసుకోవడం, అది ఎంత ఎక్కువ చేసుకోవాలి, 1/10 1/11 1/11 నుంచి 20th దాకా మాత్రమే ఎన్హాన్స్ చేసుకోవడానికి వీలుంది. సో ఈ విధంగా జాగీర్లు వివిధ రకాల జాగీర్లు ఉంటాయి. ఒకటి జాగీర్ ఫర్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్, మన్సబ్దారీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ పర్పస్ అనేది ఒకటి. జాగీర్ ఫర్ సర్వీసెస్, సర్వీస్ చేసినందుకు జాగీర్, సర్వీస్ వివిధ రకాల సర్వీస్ చేసిన జాగీర్ ఇవ్వటం. ఇండిపెండెంట్ జాగీర్, ఇండిపెండెంట్గా స్వతంత్రంగా ఉండేటువంటి ఏ పేమెంట్ లేకుండా స్వతంత్రంగా మరి జాగీర్లు, ఏది కవులకు, పండితులకు స్వతంత్రంగా జాగీర్లు ఇవ్వటం.
కౌల పండితుల పోషణ కోసం. తర్వాత రిలీజియస్ ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా జాగీర్ ఇవ్వటం, ల్యాండ్ రెవెన్యూస్ అసైన్మెంట్స్ ఇవ్వటం, రిలీజియస్ రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కాకుండా కౌల పండితుల పోషణకు కూడా జాగీర్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఇంకా వాళ్ళు కాకుండా ఇనాము అంటే ఎక్కువ తక్కువగా, ఫర్ ఎగ్జాంపుల్ ఇనాము జాగీర్లు ఎవరెవరికి ఇచ్చారంటే బ్రాహ్మణులకు ఇచ్చారు, గోల్డ్ స్మిత్స్కి ఇచ్చారు, మరి కార్పెంటర్కి ఇచ్చారు. ఎవరెవరైతే విలేజ్లలో ఉండి విలేజ్ అడ్మినిస్ట్రేషన్ తోడ్పడతారో వాళ్లకు ఇనాములు ఇచ్చాడు. ఇనామ్ జాగీర్స్ అంటారు. ఆ విధంగా జాగీర్స్లలో టైప్స్ ఆఫ్ జాగీర్స్ ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ కోసం ఉండేటువంటి అడ్మినిస్ట్రేటివ్ జాగీర్, సర్వీసు ఉండేటువంటిది సర్వీస్ జాగీర్, ఇండిపెండెంట్ జాగీర్ కౌలు పండితులకు ఇండిపెండెంట్ జాగీర్స్ ఇవ్వటం కౌలు పండితులకు. సో ఇండిపెండెంట్ జాగీర్స్ ఇవ్వటం. మరి ఇంకా ఇనాములు వాళ్ళ అతని సర్వీసెస్ కోసం ఇనాములు అంటే ఈ ఎవరు కార్పెంటర్కు ఇనాము ఇవ్వటం. సో ఇనాం కార్పెంటర్కు లేదా విలేజ్ యొక్క ఉత్పత్తికి సహాయపడేటువంటి యొక్క ప్రొఫెషనల్స్ కూడా ఇనాములు ఇవ్వటం, ఇనాం జాగీర్లు. ఈ విధంగా టైప్స్ ఆఫ్ జాగీర్స్ ఎన్నో ఉండేది. ఈ విధంగా టైప్స్ ఆఫ్ జాగీర్స్ మనం ఆ విధంగా ఇక్తా సిస్టమ్, జాగీర్ సిస్టమ్ అంటే ఇక్తాదారులకు లేక ముక్తీలకు కూడా జాగీర్లు ఇచ్చి పరిపాలన, లా అండ్ ఆర్డర్, ట్యాక్స్ కలెక్షన్, మరి మెయింటెనెన్స్ ఆఫ్ ట్రూప్స్ ఇవన్నీ ఉన్నటువంటిది ఈ ముక్తిదార్ లేదా వలి అనేటువంటి వాడు ఇతను కూడా జాగీర్లు ఇచ్చేది. వీళ్ళు కాకుండా మరి హెరిడిటరీ జాగీర్దార్ వారసత్వంగా వచ్చేటువంటి జాగీర్లు, తనకు కాకుండా తన వారసులకు కూడా వచ్చేటువంటి జాగీర్లు కూడా ఉండేవి. తన వారసులు పుత్ర సంతానానికి వచ్చే జాగీర్లు వచ్చేది. ఆ విధంగా నోబుల్స్కు మరి క్లాస్ రెవెన్యూ డిస్బర్స్మెంట్ చేయటం, డిస్పోజ్ చేసి వాళ్ళతోటి సాయం పరిపాలనలో మిగతా వాటిల్లో పరిపాలనలో తోడ్పాటు తీసుకోవడం. ఈ విధంగా నోబుల్స్ పోషించడం కోసం వివిధ రకాలైనటువంటి జాగీర్స్ను, వివిధ రకాల టైప్స్ ఆఫ్ జాగీర్స్ను మరి ఢిల్లీ సుల్తానులు మరి మొఘలులు కూడా మరి టైప్స్ ఆఫ్ జాగీర్స్, వివిధ రకాల జాగీర్స్ వాళ్ళ కాలంలో వృద్ధి చెందుతుంది. టైప్స్ ఆఫ్ జాగీర్స్, ఇనాం జాగీర్స్ అని, మరి ఇండిపెండెంట్ జాగీర్స్ అని, హెరిడిటరీ జాగీర్స్ అని, మరి అడ్మినిస్ట్రేటివ్ జాగీర్స్ అని, ఓన్లీ పరిపాలనకు మా సంబంధమే. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అవుతుంటే ఒక చోటు నుంచి ఇంకో చోటు, హెరిడిటరీ కంటే వారసత్వంగా వచ్చే జాగీర్లు. సో ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ జాగీర్లు, హెరిడిటరీ జాగీర్లు, మరి సర్వీస్ జాగీర్లు, మరి ఇలా రకరకాల జాగీర్స్ పరిపాలన కొనసాగేది. ఇది మనం జాగీర్ అడ్మినిస్ట్రేషన్ గురించి మనం తెలుసుకున్నాం. మరి ఇక్తా సిస్టమ్ యూనిట్ నెంబర్ 9, ఇక్తా అండ్ జాగీర్ సిస్టమ్ అండర్ ది ఢిల్లీ సుల్తానేట్స్ అండ్ మొఘల్స్ గురించి మనం ఈరోజు ఇక్తా సిస్టమ్ అండ్ జాగీర్ సిస్టాన్ని మనం డిస్కస్ చేసినాము. దాంట్లో భాగంగా ఏంటంటే ఇక్తా అంటే రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వటం. వాళ్ళు ఆ యొక్క పరిపాలన ఆజిమాయిస్ అంతా ముక్తిదారు చూస్తుంటాడు. ఇతనికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది, మరి ట్యాక్స్ కలెక్షన్ మెయింటైన్ చేసి, ట్రూపర్స్ సైన్యాన్ని అయ్యే ఖర్చులను కూడా ఈ యొక్క ల్యాండ్ రెవెన్యూ, ట్యాక్స్ కలెక్షన్ నుంచి, లోకల్ ట్రెజరీ నుంచి మెయింటైన్ చేసేటువంటి అధికారం ఈ జాగీర్దారులకు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా జాగీర్దారి వ్యవస్థ అంచెలంచెలుగా అంతస్తుల వారి జాగీర్లు, ఇండిపెండెంట్ జాగీర్లు, డిపెండెంట్ జాగీర్లు, మరి అడ్మినిస్ట్రేటివ్ జాగీర్లు,
అడ్మినిస్ట్రేషన్ జాగీర్లు, ఇలా రకరకాల జాగీర్ సిస్టాన్ని మరి ఉండేది. అది మరి ఈ సిస్టమ్, ఈ జాగీర్ సిస్టమ్ అనేది టైప్స్ ఆఫ్ జాగీర్స్ అనేది ఒక అంతస్తుల వారి జాగీర్లు ఉండేది. ఇది మరి మన్సబ్దారులు కూడా, అందుకోసం మన్సబ్దారులు కూడా 66 గ్రేడుల మన్సబ్దారులు ఉండేది. ఇది కూడా 10 సోల్జర్స్, 10 దశ, మరి 10 సోల్జర్స్ నుంచి 10 × 10, 100, 100 × 10, 1000 ఇలా సోల్జర్స్ సో ఇంక్రీజ్ చేస్తూ మన్సబ్దారు ఈ యొక్క మెయింటెనెన్స్ చేస్తుండే మన్సబ్ సిస్టమ్ గ్రేడేషన్ ఉండేది. సో ఇది మనం ఈరోజు ఈ యొక్క లైవ్ ఛానల్లో ఇక్తా సిస్టమ్ అండ్ జాగీర్ సిస్టమ్. ఇక్తా సిస్టము ఢిల్లీ సుల్తాన్ కాలంలో ఇది భూభాగాన్ని ఏదైతే యుద్ధంలో గెలిచి ఆక్రమించుకున్నాడో ఆ భూభాగాన్ని అంతా తన ఆధీనంలో డైరెక్ట్గా పరిపాలన చేయడానికి మొత్తం ప్రాంతాన్నంతా సుల్తానేట్లంతా తమ ప్రాంతాన్నంతా ఇక్తాలుగా విభజించారు. ఇక్తాలుగా విభజించి ముక్తిదారులను పెట్టాడు ఆ ఏరియాకు. ఆ ముక్తి ఇక్తా ఏరియా ఎంత ఉంటుంది, పరగణ అంత ఉండొచ్చు, లేదా సర్కార్ అంత ఉండొచ్చు, పెద్దగా చిన్నగా ఉంటుంది. ఈ విధంగా మరి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ మరి ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో సిక్దారు పరగణ, దెన్ విలేజ్ హెడ్, గ్రామిక విలేజ్ హెడ్, మరి ముకుద్దం పట్వారీ, ఈ విధంగా అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్ ఉండేది. అది ఇక్తా సిస్టమ్ ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఉంది. ఆ తర్వాత ఇక్తా సిస్టమ్ నే మరి మొఘళ్ళ కాలంలో న్యూ పేరుతోటి ఎవాల్వ్ అయింది. దాన్ని మన్సబ్దారీ సిస్టమ్. ఈ రెండింటికి కూడా జాగీర్లు ఇచ్చారు. జాగీర్లు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ యొక్క మెయింటెనెన్స్, ఆ నోబుల్స్ యొక్క మెయింటెనెన్స్ కోసం, ఆ నోబుల్స్కు కావలసిన సైన్య మెయింటెనెన్స్ కోసం, వాళ్ళ మెయింటెనెన్స్ కోసం, మరి సైన్యం మెయింటెనెన్స్ కోసం, లా అండ్ ఆర్డర్ను మరి కాపాడటం, లా అండ్ ఆర్డర్, పీస్ఫుల్ ఆర్డర్, పీస్ అండ్ ఆర్డర్ ఆ ఏరియాను నెలకొల్పడం కోసం ఈ యొక్క అధికారులు సైన్యంతో అపాయింట్ చేయబడి వాళ్లకు జాగీర్లు ఇవ్వబడ్డాయి. ఆ విధంగా జాగీర్ సిస్టమ్, మరి టైప్స్ ఆఫ్ జాగీర్ సిస్టమ్ ఉన్నాయి. ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘళ్ళ కాలంలో వివిధ రకాల టైప్స్ ఆఫ్ జాగీర్స్ ఉన్నాయి. జాగీర్స్, ఇండిపెండెంట్ జాగీర్స్, ఇండిపెండెంట్గా తన వారసులకు వచ్చేటువంటి జాగీర్లు, వారసత్వ జాగీర్లు, లేదా సర్వీసు జాగీర్లు. మరి ఈ విధంగా మరి జాగీర్ సిస్టమ్ ఎన్నో విధాలుగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ఇది మనం ఈరోజు ఢిల్లీ సుల్తాన్ కాలంలో వచ్చినటువంటి ఇక్తా సిస్టమ్, మరి తర్వాత కాలంలో వచ్చినటువంటి మన్సబ్దారీ సిస్టమ్. ఈ రెండింటికి కూడా ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు. రెవెన్యూ అసైన్మెంట్స్ ఇచ్చినారు. ఈ రెవెన్యూ అసైన్మెంట్స్ మీద వీళ్ళకు అధికారం ఏముంటుందంటే ట్యాక్స్ కలెక్షన్, ల్యాండ్ రెవెన్యూ కలెక్షన్, మరి ఇంకా లా అండ్ ఆర్డర్ జాగ్రత్త సిస్టమ్, రెవెన్యూ స్థిరీకరించడం, కొత్తగా స్వాధీనం చేసుకున్నటువంటి ఏరియాలో, డైరెక్ట్ ఏరియాలో ఇలాంటి
అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని ఎవాల్వ్ చేసినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్ ఇక్తా సిస్టమ్. అదే మొఘలుల కాలంలో మన్సబ్దారీ సిస్టమ్. దీని ద్వారా మొత్తం పరిపాలన అంతా కూడా కేంద్రీకరించబడి సుల్తాన్ ఆజమాయిష్ లోపల ఉండేటువంటి ఒక సిస్టాన్ని ఎవాల్వ్ చేసినారు. దాన్ని ఇక్తా సిస్టమ్ అని ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పిలిచారు, మన్సబ్దారీ సిస్టమ్ అని మొఘలుల కాలంలో పిలిచారు. ఈ రెండింటి మెయింటెనెన్స్ కోసం జాగీర్లు ఇచ్చారు. ఈ జాగీర్దారు, సుబేదారు లేదా మన్సబ్దారు యొక్క పేమెంట్ ఎక్కడి నుంచి వస్తుందంటే, మన్సబ్దారి పేమెంట్ వివిధ అంతస్తుల వారి యొక్క పేమెంట్ ఉన్నటువంటి రెవెన్యూ అసైన్మెంట్స్. సో పెరిగిన కొద్దీ రెవెన్యూ అసైన్మెంట్స్ పెరిగిన కొద్దీ ఆదాయం డిఫరెంట్గా వస్తుంది. సో ఆ విధంగా టెరిటరీని బట్టి బిగ్ జాగీర్దారు, బిగ్ జమీందారు, జాగీర్దారులు, సో బిగ్ ఇక్తాదారులు, స్మాల్, బిగ్ అండ్ వివిధ టెరిటరీని బట్టి అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతుంది. సో ఈ విధమైనటువంటి యొక్క ఫ్యూడల్, ఈ మిలిటరీ టెక్నిక్స్ తోటి, మిలిటరీ సెంట్రలైజేషన్ అథారిటీ తోటి ఇలాంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టాన్ని ఈ యొక్క ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘల్ కాలంలో, సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి యొక్క ముస్లిం ఖలీఫా ఏరియాలో ఉన్నటువంటి యొక్క సిస్టాన్ని ఇక్కడ ఎవాల్వ్ చేసి పరిపాలన అంతా కూడా కేంద్రీకృత అధికారం కిందకి తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఢిల్లీ సుల్తాన్లు. అదేవిధంగా అధికారాన్ని కేంద్రీకృతం తీసుకొచ్చినటువంటి వాళ్ళు మన్సబ్దారి అనే పేరుతోటి తీసుకొచ్చినటువంటి వాళ్ళు మొఘల్స్. ఇది పరిపాలన స్థిరీకరణ, కేంద్రీకరణ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ పొలిటికల్ యూనిటీ, అడ్మినిస్ట్రేటివ్ యూనిటీని జాగీర్లు ఇవ్వటం ద్వారా మరి జాగీర్ల మీద, మరి వాటి మీద మరి అకౌంటెంట్ను, ఆడిటర్ను అపాయింట్ చేస్తూ వాటి మీద అధికారాలను, వాటి యొక్క అధికారాలను అకౌంటెంట్, ఆడిటర్ జనరల్ వాటి అధికారాలను స్ట్రిక్ట్గా మెయింటైన్ చేస్తూ ఈ సిస్టాన్ని, జాగీర్ సిస్టాన్ని, జాగీర్దారి సిస్టాన్ని మెయింటైన్ చేస్తూ వివిధ అంతస్తుల వారి జాగీర్ సిస్టాన్ని కూడా ఉన్నది. దాని టైప్స్ ఆఫ్ జాగీర్స్ అంటారు. దాని టైప్స్ ఆఫ్ ద ఇండిపెండెంట్ సర్వీస్ హోల్డర్, కౌలు, పండితులు, వాళ్ళ యొక్క గొప్పతనానికి ఇచ్చినటువంటి జాగీర్లు, వక్ఫ్ ల్యాండ్, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్కి ఇచ్చిన ల్యాండ్స్ వక్ఫ్ ల్యాండ్స్ అని, మరి ఆ విధంగా మరి వివిధ రకాల ల్యాండ్స్ను లీవ్ ఆఫ్ పేమెంట్స్ కింద, లీవ్ ఆఫ్ క్యాష్ పేమెంట్స్ కింద ఇచ్చినటువంటి యొక్క జాగీర్లు టైప్స్ ఆఫ్ జాగీర్లు అంటారు. ఇనాం జాగీర్లను, హెరిడిటరీ జాగీర్లను, ట్రాన్స్ఫరబుల్ జాగీర్లను, ఇలాంటి రకరకాల జాగీర్లు, జాగీర్ సిస్టాన్ని మెయింటైన్ చేయడం జరిగింది. ఇది మనం ఈరోజు క్లుప్తంగా ఇక్తా సిస్టాన్ని, జాగీర్ సిస్టాన్ని మనం క్లుప్తంగా డిస్కస్ చేసినాము. ఇది ఢిల్లీ సుల్తాన్ కాలంలో మొదలైన సెంట్రల్ ఏషియాలో ఉన్నటువంటి యొక్క సిస్టాన్ని ఈ ఇల్తుమిష్, ఢిల్లీ సుల్తాన్ ఇల్తుమిష్ మొదట ప్రవేశపెట్టాడు. దాన్ని కొన్ని ఆపరేషన్ ద్వారా ఇది బాల్బన్ అకౌంటెంట్ను, ఆడిటర్ను నియమించి అతను ఇన్కమ్ ఎంత వస్తుంది, ఏది ఈ యొక్క ఈ ముక్తిదారుకు, వలీకి ఇచ్చినటువంటి యొక్క టెరిటరీ మీద ఇన్కమ్ ఎంత వస్తుంది, ఎక్స్పెండిచర్ ఎంత, ముక్తి ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందని క్యాలిక్యులేట్ చేశాడు. దాని తర్వాత అల్లావుద్దీన్ ఖిల్జీ వచ్చిన తర్వాత ఇక్తాదారు యొక్క కలెక్షన్ ఎంత, మరి ఆ కలెక్షన్ ఒక లోకల్ ట్రెజరీ మెయింటైన్ చేస్తూ ఆ కలెక్షన్ నుంచి సైన్యానికి అయ్యేటువంటి ఖర్చును కూడా అక్కడి నుంచి లోకల్ ట్రెజరీ నుంచి పేమెంట్ చేయడం.
మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఏమైంది, ఇంకా ఇద్దరు అధికారులను పెట్టాడు. ఒకడు వలి అని లేదా ముక్తి అని కాకుండా ఇంకోడు ఏంటంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అమీర్ అనేవాడు ఉంటాడు. వాడు ఈ వలి ముక్తిదారు రెవెన్యూ కలెక్షన్, మరి సివిల్ అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్ చూస్తే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మొత్తాన్ని కూడా యొక్క ఇది మొహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో అమీర్ అనేవాడు ఉండేవాడు. వాడు మొత్తం సైన్యానికి అయ్యేటువంటి సూపర్విజన్ అంతా కూడా, స్ట్రిక్ట్ కంట్రోల్ అంతా కూడా ఓన్లీ అమీర్ అనేవాడు సైన్యాధిపతిగా ఉండి అతనికి అంతా కూడా ఈ సివిల్ మ్యాటర్స్లో పోకుండా ఈ యొక్క ఈ మెయింటైన్ చేయడం, అమీర్ అనే సైన్యాన్ని మెయింటైన్ చేయడం, మొత్తం సైనిక పరిపాలన, సైన్యానికి పేమెంట్, మొత్తం సైన్యానికి హెడ్గా అమీర్ ఉండటం జరిగింది. ఈ విధంగా ఇద్దరు అధికారులు నియమించాడు మహమ్మద్ బిన్ తుగ్లక్. దాని తర్వాత ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఈ ఇక్తా సిస్టమ్ను ఈ ట్రాన్స్ఫర్బుల్ చేయకుండా మరి అతని తర్వాత అతని వారసులకు వచ్చేటట్టు చేశాడు. దాన్ని హెరిడిటరీ జాగీర్స్, మరి వారసత్వ జాగీర్స్గా మారినాయి. దాన్ని ఇంకొక పదంతో పిలుస్తారు వారసత్వ జాగీర్లు, వజాయిద్దార్స్, వారసత్వ జాగీర్దారులు. అది ఇలాంటి సిస్టమ్ ఢిల్లీ సుల్తాన్లో ఉండేది. ఆ తర్వాత మొఘళ్ళ కాలంలో వచ్చినటువంటి యొక్క జాగీర్ సిస్టమ్ ఎవరి అంటే మన్సబ్దార్ సిస్టమ్, మన్సబ్దారీ వ్యవస్థ. వివిధ 66 గ్రేడులుగా ఉన్నటువంటి యొక్క మన్సబ్దారీ వ్యవస్థ మొఘల్ కాలంలో ఈ జాగీర్లను ఇవ్వడం జరిగింది. వాళ్ళకు మన్సబ్కు మెయింటెనెన్స్కు, వాళ్ళ ట్రూపర్స్ సైన్యాన్ని మెయింటెనెన్స్కు, మరి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి, మరి మిగతా పరిపాలన కోసం వచ్చింది. మన్సబ్దారుల సిస్టాన్ని 66 గ్రేడులుగా ఉన్నటువంటి మన్సబ్దార్ ఈ జాగీర్ను ఇవ్వడం జరిగింది. ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కూడా ల్యాండ్ రెవెన్యూ అసైన్మెంట్స్ సుబాదార్ లేదా మన్సబ్దార్, సుబా హెడ్, మరి సర్కార్ హెడ్, సర్కార్ మన్సబ్దార్ సర్కార్ పరగనా, మరి విలేజ్ లెవెల్ ముకుద్దం, హెడ్ ఆఫ్ ది విలేజ్ ముకుద్దం పట్వారీ. అది కాకుండా విలేజ్ ఎల్డర్స్ కూడా ఉంటారు ముకుద్దం పరిపాలన సాయం చేయడానికి. ఇది ఈ అంతస్తుల వారి యొక్క సిస్టమ్. అడ్మినిస్ట్రేటివ్ జాగీర్స్, మరి ఇండిపెండెంట్ జాగీర్స్, ఇనాం జాగీర్స్, ఇలా రకరకాల జాగీర్స్ ఈ యొక్క మొఘళ్ళ కాలంలో కూడా మెయింటైన్ చేసినారు. ఈ యొక్క జాగీర్ సిస్టాన్ని ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో అంతస్తుల వారి జాగీర్ సిస్టాన్ని, టెరిటరీ అంతస్తుల వారి జాగీర్ సిస్టాన్ని కన్సాలిడేట్ చేస్తూ సెంట్రలైజేషన్ పరిపాలన అంతా కేంద్రీకృత, రాజు కింద, అన్నిటికీ సర్వాధికారి రాజు. సర్వాధికారాలన్నీ కూడా రాజు చేతులు ఉంటాయి. కానీ ఈ రాజు సబార్డినేట్గా ఉంటారు వీళ్ళు. కానీ ఇది రాను మరి ఫిరోజ్ షా తుగ్లక్ కాలంలో ఇది ఈ యొక్క జాగీర్ సిస్టమ్ అనేది హెరిడిటరీగా మారింది. అదే ఆ హెరిడిటరీగా మారినటువంటి జాగీర్ సిస్టాన్ని ఢిల్లీ సుల్తాన్ యొక్క డిజింటిగ్రేషన్కు, సుల్తాన్ సామ్రాజ్యం విచ్ఛిన్నానికి తోడ్పడింది. ఈ సెంట్రలైజేషన్ లేకుండా వీక్ కావటంతో సుల్తానేట్ డిజింటిగ్రేషన్ దారితీసింది. అదేవిధంగా మొఘళ్ళ కాలంలో కూడా ఔరంగజేబు తర్వాత ఈ జాగీర్లు ఎక్కువైపోయినాయి. ఏది దక్కన్ను వశపరిచి దక్కన్ ప్రాంతాన్ని కూడా తన ఆధీనంలో, ఏది దక్కన్ ప్రాంతం, బీజాపూర్, గోల్కొండ, ఈ ప్రాంతాలను తన ఆధీనంలో తీసుకొచ్చి, మరి ఈ ఖాందేశ్ బెరార్ను తమ ఆధీనంలో తీసుకొచ్చి దక్కన్ సుబేదార్ ఫర్దర్ డివిజన్ ఈ విధంగా లోయెస్ట్ వాళ్లకు వీళ్ళు
అడ్మినిస్ట్రేషన్ అధికారాలు ఇవ్వటం ఈ యొక్క సుబేదారులు లేదా మన్సబ్దారులు ఈ విధంగా గ్రెడేషన్ ఈ యొక్క జాగీర్లు రావటం జరిగింది. ఇది మరి జాగీర్ సిస్టమ్ అండర్ ది మొఘల్స్. టైప్స్ ఆఫ్ జాగీర్స్ కూడా ఇండిపెండెంట్, హెరిడిటరీ, అడ్మినిస్ట్రేటివ్ జాగీర్స్, సర్వీస్ జాగీర్స్, ఇలా టైప్స్ ఆఫ్ జాగీర్స్. ఇది పరిపాలన ఇక్తా సిస్టమ్, జాగీర్ సిస్టమ్ ఈరోజు ఢిల్లీ సుల్తాన్ కాలంలో, మొఘళ్ళ కాలంలో ఎట్లా ఎవాల్వ్ అయింది, ఎలా ఆపరేషనల్ చేంజెస్ వచ్చినాయి, మరి ఏమి అల్టిమేట్గా మరి ఎలా అడ్మినిస్ట్రేషన్ సిస్టాన్ని కొనసాగింది ఈ యొక్క సుల్తాన్ కాలం, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో, మొఘళ్ళ కాలంలో.